Hello everyone, this is Latha Akula. In the previous video, we have studied about how the microorganisms are useful in the household activities and industrial usage. And now we'll see about how the microorganisms are used as a bioreactive agents and what are the different types of chemical substances, enzymes and other bioreactive agents produced by the microorganisms. And what are the bioreactive agents, bioreactive molecules? The bioreactive molecules are nothing but the molecules which functions in the living system and also they interact with the components of the living system. Those are called as bioreactive agents. And what are the examples for those bioreactive agents? Like organic acids, alcohols, enzymes, and also cyclosporin A, statins. All these are called as bioreactive agents. Now we'll see one by one about these bioreactive agents. Then the first one is organic acids. So organic acids అంటే ఏంటండి, microorganisms, they have the ability to convert the carbohydrates into the organic acids. సో ఈ organic acids అనేవి ఎవరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి? కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కార్బోహైడ్రేట్స్ని ఆర్గానిక్ యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. నా విల్ సీ అబౌట్ వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ organic acids. In that the first one is citric acid. Citric acid never produced just citric acid is one of the organic acid which is produced by fungus called as Aspergillus niger. Aspergillus niger produces citric acid and దీన్ని ఎక్కడ యూస్ చేస్తూ ఉంటారు? డైయింగ్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తూ ఉంటారు. ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఇంక్, మెడిసిన్స్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్గా కూడా ఈ సిట్రిక్ యాసిడ్ని యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆర్గానిక్ యాసిడ్ ఈస్ ఎసిటిక్ యాసిడ్. దీన్ని మనం వెనిగర్ అని కూడా అంటామండి. మన ఫుడ్లో యూస్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని సూప్స్ మేకింగ్లో, డిఫరెంట్ చైనీస్ ఐటమ్స్లో ఎక్కువగా ఈ వెనిగర్ని యూస్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు? ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్టీరియం కాల్డ్ అస్ ఎసిటోబాక్టీరియం ఎసిటై. సో ఈ సిట్రిక్ యాసిడ్ని ఏ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది? ఎసిటోబాక్టీరియం ఎసిటై అనేటువంటి బ్యాక్టీరియా సిట్రిక్ యాసిడ్ని తయారు చేస్తుంది. దీన్ని మనం వెనిగర్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ బిట్రిక్ యాసిడ్. Bitric acid never produced చేస్తూ ఉంటారు. It was produced by the bacterium called as Clostridium butyricum. Clostridium butyricum అనేటువంటి బ్యాక్టీరియా బిటరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి అని దీన్ని యూస్ చేసి రాన్సిడ్ బటర్ని తయారు చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ వన్ లాక్టిక్ యాసిడ్. మనం లాక్టిక్ యాసిడ్ అంటే మనం కర్డ్ మేకింగ్లో చెప్పుకున్నాం. లాక్టోబాసిల్ అయ్యి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి దట్ విల్ కోయాగులేట్ ద మిల్క్ అని కదా. సో దట్ లాక్టిక్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్టీరియం కాల్డ్ as lactobacillus and which will helpful in the preparation of the curd. Next one is gluconic acid. Gluconic acid is produced by fungi called as Aspergillus niger and also other fungi called as Penicillium. So this gluconic acid, it is a source of కాల్షియం సోర్స్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరికంటే ఇన్ఫాంట్స్, పుట్టిన పిల్లలకి, కౌస్కి, అలాగే లాక్టేటింగ్ మదర్స్కి ఇది ఒక కాల్షియం సోర్స్గా యూస్ చేస్తూ ఉంటారు గ్లూకోనిక్ యాసిడ్ని. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయండి. లైక్ లైపేజెస్, పెక్టినేజెస్, స్ట్రెప్టోకైనేస్, ఎమేలేస్, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్. సో వీటిలో ఫస్ట్ వన్ లైపేజెస్ చూద్దాం. ది లైపేజెస్ వర్ ప్రొడ్యూస్డ్ బై Candida lipolytica and Geotrichum candidum. సో ఇవి లైపేజెస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ హౌ దే ఆర్ యూస్డ్? దే వర్ యూస్డ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ఆయిల్ స్టెయిన్స్. లైపేజ్ అంటే ఏంటండి, మనకి లిపిడ్ని బ్రేక్ చేసే దాన్ని లైపేజ్ అంటాం. ఆయిల్ ఈజ్ ఆల్సో ఏ లిపిడ్ కదా. సో ఈ లైపేజెస్ని డ్రెస్సెస్ మీద లాండ్రీ ఇండస్ట్రీలో పడినటువంటి ఆయిల్ స్టెయిన్స్ని రిమూవ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. సో ది లైపేజెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై క్యాండిడా లిపోలిటికా అండ్ జియోట్రికమ్ క్యాండిడమ్. నెక్స్ట్ వన్ పెక్టినేజెస్ అండ్ ప్రోటీయేజెస్. పెక్టినేజెస్ అండ్ ప్రోటీయేజెస్ వచ్చేసరికి వీటిని బాటిల్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తూ ఉంటాం. ఈ బాటిల్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇండస్ట్రీస్లో పల్ప్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లారిఫై చేయడం కోసం క్లియర్ ఫ్రూట్ జ్యూసెస్ మేకింగ్కి ఈ పెక్టినేజెస్, ప్రోటీయేజెస్ అనేటివి యూస్ చేస్తూ ఉంటాం. ఈ పెక్టినేజెస్ వచ్చేసరికి ఆస్పర్జిల్లస్ నైగర్, బిసోక్లామిస్ ఫుల్వో ఇవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రోటీయేజెస్లో వచ్చేసరికి ఆస్పర్జిల్లస్, బాసిల్లస్ అండ్ మోట్రల్లా రెనోస్పోరా ఇవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి ప్రోటీయేజ్ అనేటువంటి ఎంజైమ్ని. నెక్స్ట్ స్ట్రెప్టోకైనేస్. ఈ స్ట్రెప్టోకైనేస్ని క్లాట్ బస్టర్ అంటామండి. క్లాట్ బస్టర్ అంటే క్లాట్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది, రిమూవ్ చేస్తూ ఉంటుంది బ్లడ్ వెజల్స్లో ఫామ్ అయినటువంటి క్లాట్స్ని. ఇది ఎక్కువగా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్
ఇన్ఫాక్షన్ అంటే మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి కదా, దాన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. సో ఈ వచ్చినటువంటి పేషెంట్స్కి ఇమ్మీడియట్గా క్లాట్ బస్టర్ని ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళకి హార్ట్ అటాక్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేయలేం. సో ఈ స్ట్రెప్టోకైనేజ్ అనేటువంటి క్లాట్ బస్టర్ని ఎలా తయారు చేశారంటే, మనకి స్ట్రెప్టోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియా నుండి ఈ స్ట్రెప్టోకైనేజ్ అనేటువంటి ఈ క్లాట్ బస్టర్ని తయారు చేశారు. నెక్స్ట్ అమైలేజ్ వచ్చేసరికి ఇది స్టార్చ్ డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది, స్టార్చ్ డిగ్రేడేషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు? ఆస్పర్జిల్లస్, రైజోపస్ అండ్ బ్యాసిల్లస్. సో ఆస్పర్జిల్లస్, రైజోపస్ అండ్ బ్యాసిల్లస్ అనేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అమైలేజ్ అనేటువంటి ఈ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ సైక్లోస్పోరిన్ ఏ. ఈ సైక్లోస్పోరిన్ ఏ అని మనం ఇమ్యునోసప్రెసివ్ ఏజెంట్ అంటాం. ఇమ్యునోసప్రెసివ్ ఏజెంట్స్ ఎందుకు అంటే, మనకి కొంతమంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అలా జరుగుతూ ఉన్నప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే, ఏదైనా సరే ఫారెన్ సబ్స్టెన్స్ కానీ ఫారెన్ పార్టికల్ కానీ ఎంటర్ అయితే దానికి అగైనిస్ట్గా మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఫారెన్ పార్టికల్ ఏదైనా సరే దాన్ని యాంటీజెన్గా అనుకొని దానికి అగైనిస్ట్గా ఫైట్ చేయడానికి వచ్చేస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఆ యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగినప్పుడు, మనకి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు అది మన ప్రాణానికి కూడా ప్రమాదం అవుతూ ఉంటుంది. సో ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో కనుక మనకి ఇటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా జరిగితే అది మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ని సప్రెస్ చేయడం కోసం అని చెప్పి ఈ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్ సైక్లోస్పోరిన్ ఏని ఇంజెక్ట్ చేస్తారనమాట హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేటువంటి పేషెంట్కి. అండ్ దిస్ సైక్లోస్పోరిన్ ఏ ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫంగస్ కాల్డ్ యాజ్ ట్రైకోడర్మా పాలిస్పోరమ్. ఇంపార్టెంట్ అండి, ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సైక్లోస్పోరిన్ ఏ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ట్రైకోడర్మా పాలిస్పోరమ్. నెక్స్ట్ వన్ స్టాటిన్స్. స్టాటిన్స్ అంటే ఏంటంటే, వీటిని బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్స్ అంటాం. బాడీలో బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఈ స్టాటిన్స్ని. అండ్ ఇవి ఎవరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు? దిస్ స్టాటిన్స్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ద ఈస్ట్ కాల్డ్ మొనాస్కస్ పర్ప్యూరియన్స్. మొనాస్కస్ పర్ప్యూరియస్ అనేది ఈ స్టాటిన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో వన్స్ అగైన్ లైపేజెస్ వర్ ప్రొడ్యూస్డ్ బై క్యాండిడా లిపోలైటికా జియోట్రికమ్ క్యాండిడమ్. Pectinases and proteases. Pectinases was produced by the Aspergillus niger, Bisocalamus fulvo, and proteases are produced by the Aspergillus, Bacillus, and Mozzarella rhinospora. And Streptokinase was produced by Streptococcus, which is used as a clot buster. Amylase is produced by the Aspergillus, Rhizopus, and Bacillus. Cyclosporin A, it is also called as immunosuppressive agent, which is produced by the fungus called as Trichoderma polysporum. And statins, which are used as a blood cholesterol lowering agents, was produced by the Monascus purpuriens.